ఇది చూడండి ఒకసారి. ద కండక్టివిటీ ఆఫ్ 0.01028 మోలార్ ఎసిడిక్ యాసిడ్ విత్ కే వాల్యూ ఇచ్చాడు ఆల్రెడీ. దాంతోపాటు మనకి పోలార్స్లో ఐడియా ఉంది కదా, μ0m అంటే ఎసిడిక్ యాసిడ్ μ0m ఇచ్చాడు, దానికి కూడా వాల్యూ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే μm ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఫార్ములా ఏంటంటే కే వాల్యూ ఇంటూ 1000/c. కే వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు, సి అంటే కాన్సన్ట్రేషన్, అది కూడా ఇచ్చేసాడు. ఓకే, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే కే వాల్యూ ఎంత 4.95 into 10⁻⁻5 అలాంగ్ ఇంటూ 1000 డివైడెడ్ బై ఆల్రెడీ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు, ఆ వాల్యూ ఎంత 0.01028 ఇది ఇచ్చేసాడు. అప్పుడు మనకి ఏమొస్తుందంటే దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 48.15 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి? డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఆల్ఫా తెలిస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే కేఏ వాల్యూ తెలుస్తుంది. ఎలా అంటే కేఏ ఈక్వల్ టు సి ఆల్ఫా స్క్వేర్. కాబట్టి ఇప్పుడు ఆల్ఫా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయడానికి ఓకే μm/μ0m. ఆల్రెడీ μ0m వాల్యూ మనకి సమ్లో ఇచ్చాడు, అది 390. μm మనం క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, అది న్యూమినేటర్లో వేసుకోండి పైన, అది 48.15. మనకి ఎంత వస్తుందంటే ఇప్పుడు 0.123. ఇదేంటిది? ఇది ఆల్ఫా వాల్యూ. ఇప్పుడు మనకేం కావాలంటే కేఏ వాల్యూ కావాలి. వాడు ఫైండ్ అవుట్ కేఏ అని. ఓకే, ఈక్వల్ బీయింగ్ కాన్స్టెంట్ అడిగాడు కాబట్టి మనకి కేఏ వాల్యూ కావాలి. కే ఈక్వల్ టు సి ఆల్ఫా స్క్వేర్. అగైన్ సి అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ ఏముంది? ఆల్రెడీ పైన సబ్స్టిట్యూట్ చేశారు కదా, సేమ్ వాల్యూ కాన్సన్ట్రేషన్ వాల్యూ వేసి ఇంటూ మనకి ఆల్ఫా స్క్వేర్ ఎంత వచ్చింది? 0.123 స్క్వేర్. ఇదంతా సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది ఏంటంటే కేఏ వాల్యూ దట్ ఈజ్ 1.55 into 10⁻⁻5 వస్తుంది. ఓకే, ఇది ఒక సమ్. ఇది వన్ ఆఫ్ ద సమ్ ఇన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అనమాట, మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ.